ప్రేమ అయితే రెడీ అయ్యి అలా వస్తూ ఉంటుంది. ప్రేమను చూసి ఇద్దరైతే అబ్బా ఎంత బాగుందిరా అమ్మాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఎవరా అని చెప్పేసి ధీరజ్ చూసేసరికి ప్రేమను చూసి మైమర్చిపోతూ ఉంటాడు. ఇదేంటి ఇంత అందంగా ఉంది అని అయితే చూసి మైమర్చిపోతూ ఉంటాడు ధీరజ్. ఇక వాళ్ళైతే ఆ అమ్మాయి ప్రేమ గురించి కామెంట్ చేస్తూ ఉంటారు. ఇంత అందంగా ఉందిరా, ఎవరో ముక్కు మూసి తపస్సు చేస్తే కానీ దక్కదురా బాబు ఈ అందం అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా కామెంట్ చేసేసరికి ధీరజ్కి అయితే కోపం వస్తూ ఉంటుంది. వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అలా కామెంట్స్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి హలో ఒకసారి రండి అని అయితే పిలుస్తూ ఉంటాడు. అలా పిలవగానే మీరు ఎవరి తాలూకా అని అనేసరికి పెళ్లి కూతురు తాలూకా అని అంటే పెళ్ళికి వచ్చి చూసి వెళ్ళండి, అంతవరకే ఖాళీగా ఉండి వచ్చిన వాళ్ళందరినీ వర్ణించకండి చూసిన వాళ్ళందరినీ అని అనేసరికి అబ్బో వీడెవడో కానీ ఆ అమ్మాయి భార్యలు ఎవరో అయినట్లుగా ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇక ధీరజ్ అయితే ప్రేమను చూస్తూ అలా ఉండిపోతూ ఉంటాడు. ధీరజ్ కాస్త చూసి ప్రేమ అయితే ఏంటి వీడు ఇలా చూస్తున్నాడు అని అయితే నవ్వుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ప్రేమని. అలా చూసేసరికి ప్రేమ కూడా కొంచెం ధీరజ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇదేంటి ఇంత అందంగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ధీరజ్. ఇక ప్రేమ అయితే ధీరజ్ దగ్గరికి వచ్చి హలో ఏం చూస్తున్నావు అనేది అంటూ ఉంటుంది. ఏం లేదు అని అంటే నిజం చెప్పరా ఏం చూస్తున్నావు అనేది అనేస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే కామ్గా ఏం మాట్లాడు